ఆద్యా, ఏంటి శ్రీను? నిద్ర పట్టట్లేదు. అందుకే తోడుగా నువ్వు ఉంటావని నీ దగ్గరకు వచ్చాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అంటే మా నిద్ర కోసం నాన్న బాబాయ్ వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి రూమ్ అంతా డెకరేట్ చేశారు. అంతా వేస్ట్ అయిపోయింది. అంటే భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగకూడదని మామయ్య చెప్పారు. అందుకని ఓ 40 రోజులు మనం లేచిపోదామా? మొగుడు పెళ్ళాలు లేచిపోయారంటే చండాలంగా ఉంటుంది. ఓ, మరేం చేద్దాం చెప్పు. వెయిట్ చేద్దాం. తనిప్పుడే మాల వేసుకోవాలా? తను ఈ రోజే మాల ఎందుకు వేసుకుందో నీకింకా అర్థం కాలేదా? మన శోభనాన్ని వాయిదా వేయించాలని ప్లాన్ చేసింది. అదేంటి? తనకి కళ్ళు రావాలని వేసుకున్నానని చెప్పింది కదా. చెప్తుంటే అర్థం కావడం లేదా? తనకసలు కళ్ళే పోలేదు. మనమిద్దరం కలవకూడదు అనుకుంది. మాల వేసుకొని మనల్ని దూరం పెట్టింది. మరి దొంగమాలైనప్పుడు మనకి భయం ఎందుకు చెప్పు? అది దొంగ మాలైనా నిజం మాలైనా మాల మాలే కదా. అమ్మవారు అమ్మవారే కదా. తన ఒంటి మీద ఆ మాల ఉన్నన్ని రోజులు ఆ మాలకి మనం గౌరవం ఇచ్చి దూరంగా ఉండాల్సిందే. అది కూడా కరెక్టే. కానీ 40 రోజులు మన పరిస్థితి ములాఖతేనా? 40 రోజుల ఇంకేమైనా? అన్ని రోజులు అది మాల వేసుకుని ఉండాలి కదా. మాల వేసుకుంటే తను పాటించాల్సిన నియమ నిబంధనలు ఎంత కష్టంగా ఉంటాయో తనకి అర్థమయ్యేలా చేస్తాను. 40 రోజులు కాదు, 4 రోజులు కూడా తను మాలని మెడలో ఉంచుకోదు. నాకు ఈ మాల వద్దు బాబోయ్ అని తన మాల తన చేత్తోనే తీసేసేలా చేస్తాను. ఆ తర్వాత మనమిద్దరం కలవకుండా ఎవరూ ఆపలేరు. ప్లీజ్ శ్రీను, అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. సరే. మన ఇద్దరిని కలవకుండా చేశానని సంబరపడిపోతుంది కదా. ఈ మాల ఎందుకు వేసుకున్నానురా దేవుడా అని తనతోనే అనిపిస్తాను చూడు. నువ్వు వెళ్ళి పడుకో శ్రీను.